దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదము, మేలులు, క్షేమము, సమాధానము కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్. యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయము 7వ వాక్య భాగం. నీతిని అనుసరించు వారులారా, నా మాట వినండి. నా బోధను హృదయపు వందుంచుకున్న వారు జనులారా, ఆలకించండి. ఈ మాట గమనించండి. నీతిని అనుసరించు వారులారా, నా మాట వినండి. నా బోధను హృదయమందుంచుకున్న వారులారా, నా మాట వినండి, ఆలకించండి. ఏంటి? మనుషులు పెట్టు నిందకు భయపడకండి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి. మనుషులు పెట్టే నింద, మనుషులు పెట్టే దూషణ, మీరు దాన్ని కేర్ చేయకండి, దాన్ని లక్ష్య పెట్టకండి. అవమానాన్ని నిర్లక్ష్యం చేసి నీ ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తండి. విశ్వాసానికి కర్త అయిన దేవుడు, ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడైన దేవుడైన యేసు వైపు ఎప్పుడు చూస్తూ ఉండండి. అంటే దేవుని వాక్యంపైనే మనసు పెట్టండి. మనసులు పెట్టే నిందకు, వారి దూషణ మాటలకు భయపడకండి. అది మీ ఫ్యామిలీ సర్కిల్ నుంచి వచ్చినా సరే, లేదా మీలో నుంచి మిమ్ములను కూడా టార్చర్ చేసే ఆ ఒత్తిడి అయినా సరే, నీ మీద నీవే నిందలేసుకుంటా ఉంటావు. నీ పైన నీకే అసహ్యం కలిగేటట్లు ఉంటుంది పరిస్థితి. నీకు నీవే శపించుకుంటుంటావు, నీకు నీవే తిట్టుకుంటుంటావు, నీకు నీవే కంప్లీట్ 0 పాయింట్కి వస్తుంటావు. లేదా ఎవరి ద్వారానైనా అలాంటి టార్చర్ను అనుభవిస్తూ ఉండవచ్చు. అంటే దీని అర్థము నువ్వు చాలా పర్ఫెక్ట్ అని అర్థం. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కనుక నీతిని అనుసరించే వారికి దేవుని ఉపదేశమైన బోధను హృదయంలో ఉంచుకున్న వారికి ఇదే గిఫ్ట్, ఇదే సన్మానం. కనుక మీరు అధైర్యపడకండి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి సన్మానం కలుగుతుందని చెప్పలేదు భక్తుడు పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో. హింస కలుగుతుందని చెప్పాడు. మీకు గుర్తుందా ఆ విషయము? ఇది తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడ్డ మాట అన్నట్టది. 12వ వాక్యంలో, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ సన్మానించబడతారు అని రాయబడలే, హింసించబడతారు. కనుక మనుషులు పెట్టే నిందకు, వారి దూషణ మాటలకు భయపడద్దు. ఎందుకంటే మీరు దేవుని హ్యాండ్లో ఉన్నారు, దేవుని ప్రణాళికలో, దేవుని ఐడియల్లో ఉన్నారు. మరొక విషయం కూడా గమనించండి. మత్తయి గారు రాసిన సువార్తలో ఆ వాక్య భాగం కూడా మీరు చూడండి అవసరమైతే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వాక్యంలో ఇలా రాయబడినది: నా నీతి నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు కృంగిపోండి, డిప్రెషన్కి వెళ్ళిపోండి, మిమ్మల్ని మీరు తిట్టుకోండి, శపించుకోండి అని రాయబడ్డదా? మీరు ధన్యులు. ఎంత అద్భుతం స్పిరిచువల్ లైఫ్. కనుక మీరు కొట్టబడుతూ, తిట్టబడుతూ, హింసించబడుతూ, టార్చర్ చేయబడుతూ, నిందించబడుతూ, హేళన చేయబడుతూ ఉంటే మీరెంత గొప్ప విషయము అని గమనించాలి. మీరు దేవుని దృష్టిలో ఎంత గొప్పవారు. అది అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు దానిలో సంతోషించి ఆనందించండి. చూసారా మన లైఫ్ ఎంత గొప్పదో. నిన్నెవ్వరూ ఇష్టపడాలనో, సన్మానించాలనో, పొగడాలనో, మెచ్చుకోవాలనో చూడకండి. ఇది మనిషి సహజ స్వభావం.
దేవుడు అవన్నీ నీలో చూస్తున్నాడు. భౌతిక జీవితంలో నువ్వు ఎంత హింసించబడినా సరే అది ఒక రోజున నీకు గిఫ్ట్ అన్నట్టు. అది అద్భుతంగా దేవుడు నీ కార్యం జరిగిస్తాడు. వస్త్రము కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దిక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతములుండునని దేవుడు నీకు ప్రామిస్ చేస్తున్నాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్య భాగము, ఈ వాగ్దానము మా ఇలా మీరు నెరవేరుస్తున్నందుకే స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.